మన జమ్మలమడుగులో అత్యున్నత పరిమాణాలతో ఆరాధ్య డెంటల్ హాస్పిటల్, ఇంట్రావరల్ స్కానర్, లేజర్ డెంటిస్ట్రీ, ఓపీజీ ద్వారా డిజిటల్ ఎక్స్రే తో మన జమ్మలమడుగులో ట్రీట్మెంట్ అందించబడును. ఆరాధ్య డెంటల్ హాస్పిటల్, అందుబాటులో ఆధునిక దంత వైద్యం, కాపు వీధి, జమ్మలమడుగు. ప్రొద్దుటూరులో శాంతి భద్రతలు క్షీణింపజేసే దానికోసం మీరు దోహదపడుతున్నారు చూడి, ఇది మరింత దుర్మార్గం. ప్రొద్దుటూరులో గొడవ వాతావరణాన్ని మీరు తీసుకొస్తున్నారు చూడి, శాంతి భద్రతలకు భంగం కలిగించి, ఈ ఊర్లుండే వ్యాపారస్తులకు భయభ్రాంతులు కలిగించి, సామాన్య మనుషులకు భయాన్ని కలిగించే విధంగా మీరు గొడవలకు శ్రీకారం చుట్టినారు చూడి, ఇది నన్ను బాధ కలిగించేదే కాదు, ఈ ప్రొద్దుటూరు సమాజం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. ప్రొద్దుటూరు సమాజానికి మీరు మోకాళ్ళ మీద నిలబడి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి దీనికి. కారణం, అభివృద్ధి కంటే గొప్పది శాంతి. ఏ నియోజకవర్గంలో అయితే, ఏ ఊర్లో అయితే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో ఆ ఊరు సంతోషంగా ఉంటుంది, ఆ ఊరు అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరగాలంటే ముందు శాంతియుతమైన వాతావరణం ఉండాలి. శాంతియుతమైన వాతావరణం లేకుండా అభివృద్ధి జరగదు. అభివృద్ధి జరిగినా దాన్ని అనుభవించడానికి మనుషులు సక్రమంగా ఉండరు. దీనికోసం నేను చాలా శ్రమించిన ప్రజలారా 5 సంవత్సరాల కాలం. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత నిన్నటి దినమే చూసుకున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి వర్గీయులు, అటుపక్క ప్రవీణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గీయులు, ఇద్దరు బాహాబాహి రోడ్డుకి ఎక్కి ఎస్ఎస్ మాల్ విషయమై ఆ కూరగాయల మార్కెట్ దగ్గర, ఆ కూరగాయల మార్కెట్కు మన ఆడోళ్ళు పోతారు, పిల్లోళ్ళు పోతుంటారు, పెద్దోళ్ళు పోతుంటారు, బజార్ అమ్మడి మనుషులు పోతూ ఉంటారు. అటుపక్క వాళ్ళు ఒక 100 మంది, ఇటుపక్క వీళ్ళు ఒక 100 మంది, కొండారెడ్డి వాళ్ళు. ఈ పక్క కొండారెడ్డి వాళ్ళు 100 మంది, ఆ పక్క ప్రవీణ్ వాళ్ళు 100 మంది, 50 మంది. ఇంతింత రాళ్ళు వేసుకుంటున్నారు. ఇంతింత రాళ్ళు ఎక్కడ ఆ రాయి వాళ్ళకి తగిలి చచ్చిపోయినా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమవుతారు? ఒకవేళ వాళ్ళకి తగిలితే తగిలి అది వేరే విషయం. వాళ్ళు సచ్చారో బతుకుతారో చంపుతారో. మార్కెట్ పోయిన వాళ్ళు, బజారుకు నడుచుకుంటూ పోయేటోళ్లకు, ఈ గొడవకు సంబంధం లేని, రాజకీయాల సంబంధం లేని మనుషులకు ఎవరికైనా తలకు ఆ రక్తం తలకు గన ఆ గాయం అయితే, రాయి తగిలితే బ్రతుకుతాడా? చచ్చిపోడా? ఇంత విచక్షణ జ్ఞానం లేకుండా, ఇంత బరి తెగించి మీరు నట్టి నడి బజారుకి ఎక్కి వీధి రోడ్డుల మాదిరి మీరు రాళ్లతో రాళ్ళు విసురుకుంటా, కొట్టుకుంటా, మీరు కేకలు వేసుకుంటా ఇంత జరుగుతూ ఉంటే పోలీసులు ఉన్నారు ఆన్నే. ప్రొద్దుటూరు ఉండే పోలీసులు అందరూ ఆన్నే ఉండారు. రైట్, పోలీసు వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏం చేస్తారని అనొచ్చు. వాస్తవమే, వీళ్ళు కొట్టుకుంటారు, చేసుకుంటారు అనేది పోలీసు వాళ్ళకు ముందస్తుగా తెలుసు కాబట్టి ఎస్ఎస్ మాల్ దగ్గర పోయి గొడవ జరుగుతుందని చెప్పి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకొని ప్రవీణ్ని పిలుచుకొని ఇంటికాడ ఇడిచిపెట్టి ఏదో తిప్పలు పన్నారు. రాళ్ళు వేసుకునేది వాళ్ళ తెలిసిన తర్వాత నివారించే ప్రయత్నం చేసినారు, బాగానే ఉంది. పోకపోతే లాఠీ చార్జ్ చేస్తారు. ఇప్పుడు కేసులు పెట్టినారా పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇయ్యరు, వీళ్ళు కంప్లైంట్ ఇయ్యరు. సో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకపోయినా, వీళ్ళు కంప్లైంట్ ఇవ్వకపోయినా సుమోటుగా పోలీసు వాళ్ళు కేసు పెట్టరా? అటుపక్క 100 మంది, ఇటుపక్క 100 మంది కలిసి రాళ్ళు వేసుకుంటే, బాంబులు వేసుకుంటే, ఇంకోటి వేసుకుంటే కేసులు పెట్టరా? కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి గమ్మున ఉంటారా? ఎక్కడైనా కానీ సివిల్ మ్యాటర్లో అయితే, ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూస్లు అయితే కనుక నేను నువ్వు వ్యక్తి పోయి కంప్లైంట్ ఇవ్వాలా. క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించి ఎప్పుడైనా సరే, క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించి వాళ్ళే నేరమని, వాళ్ళే నేరం జరిగిందని కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పోలీసులకు ఇది తెలియని చట్టం ఏం కాదు, అందరికీ తెలిసినదే. 41 CRP ప్రకారము సుమోటుగా వాళ్ళు కేసు కట్టచ్చు, మనం ఎవరం పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు. నాకు తెలిసినంత వరకు లోకల్ స్టాండ్ అంటారు. లోకల్ స్టాండ్ అంటే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. మరి పోలీసులు కేసులు కట్టినారా? కట్టరు. కారణం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు బాహాబాహీగా నట్టి నడిబదాల్లో రాళ్ళు వేసుకున్నా, బాంబులు వేసుకున్నా, అది ఎవరికి తగిలి ఎవరు చచ్చినా బతికినా కూడా పోలీసులు కేసులు కట్టరా? ఇదెక్కడి న్యాయం అండి? ఇదెక్కడి చట్టం? నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇంత ప్రొద్దుటూరు సమాజానికి భయాన్ని కలిగించే విధంగా, ప్రొద్దుటూరు పౌరుల యొక్క ప్రాణాలకు ఇబ్బంది కలిగించే విధంగా నట్టి నడి రోడ్లో రాళ్ళు వేసుకుంటే, ఇంత లావు రాళ్ళు వేసుకుంటే, మీ సమక్షంలో వీడియోలుండి మీ సమక్షంలో జరిగితే మీరు సుమోటోగా ఎందుకు కేసు కట్టారు? అటుపక్క 100 మందో, ఇటుపక్క 100 మంది, ఎంతమంది అయితే ఉండారో మీరు వీడియోలలో గమనించి వాళ్ళందరినీ ముద్దాయిలు చేయాల్సిన బాధ్యత, కేసు రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పైన ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.